Good morning, students. Today we are going to discuss yesterday what we have discussed on that continuation, that is in Unit 1 Organization Management. In this, types of skills required for management. ఒక మేనేజ్మెంట్ కు ఎటువంటి నైపుణ్యాలు అవసరము అనే దాని గురించి ఈరోజు టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మేనేజ్మెంట్ స్కిల్స్? Management skills can be defined as certain attributes or abilities that an executive should possess in order to fulfill specific tasks in an organization. సో మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఎబిలిటీ, సామర్థ్యాలు కావచ్చు, వాళ్ళ సంప్రదింపులు కావచ్చు, దాన్ని అంతా కూడా ఎగ్జిక్యూట్ చేసే విధానాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వాళ్ళు ఏదైతే ఒక స్పెసిఫిక్ టాస్క్ ఉంటుందో దాన్ని ఆర్గనైజేషన్ లో ఫుల్ఫిల్ చేసే విధానాన్ని మేనేజ్మెంట్ స్కిల్స్ అంటాం. దే ఇంక్లూడ్ ది కెపాసిటీ టు పెర్ఫార్మ్ ఎగ్జిక్యూటివ్ డ్యూటీస్ in an organization while avoiding crisis situations and promptly solving problems when they occur. అంతేకాకుండా వాళ్ళలో ఎగ్జిక్యూటివ్ డ్యూటీస్ అంటే కార్యనిర్వాహకమైనటువంటి విధులే కాకుండా ఒక సంస్థలు చేస్తూ ఎటువంటి క్రైసిస్, ఎటువంటి సంక్షోభం ఉన్న సిచ్యువేషన్లో కూడా కరెక్టమైన సమస్యలకు సాల్వ్ చేస్తూ ముందుకెళ్ళే లక్షణాలు ఉండడమే మేనేజ్మెంట్ యొక్క స్కిల్స్ అని చెప్పొచ్చు. మేనేజ్మెంట్ స్కిల్స్ కెన్ బి డెవలప్డ్ త్రూ లెర్నింగ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ మేనేజర్. ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది నిరంతరం నేర్చుకోవడం వల్ల, తర్వాత ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా ఆ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ద స్కిల్స్ హెల్ప్ ది మేనేజర్ టు రిలేట్ విత్ దేర్ ఫెలో కోవర్కర్స్ అండ్ నో హౌ టు డీల్ వెల్ విత్ దేర్ సబార్డినేట్స్
which allows which allows for the easy flow of activities in the organization. ఇటువంటి స్కిల్స్ మేనేజర్స్ లో ఏమవుతుందంటే తనతో పనిచేసే కోవర్కర్స్ తోటి ఎట్లా వర్క్ చేసుకోవాలి, వాళ్ళతో ఎట్లా మీద ఏ విధంగా బిహేవ్ చేయాలనేది తెలిసిపోతుంది. See the diagram, how the manager giving the instruction to their subordinates. Good management skills are vital. Good management skills are vital for any organization to succeed and achieve its goals and objectives. A manager who fosters good management skills is able to propel the company's mission and vision or business goals forward with clear hurdles and objections from internal and external sources. మేనేజర్ అనేవాడు ఎలా ఉంటుందంటే తన కంపెనీ యొక్క ఆ స్కిల్స్ ఏ విధంగా ఉంటుందంటే తన కంపెనీ యొక్క మిషన్ ఏంటి, విజన్ ఏంటి, ఆ బిజినెస్ గోల్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న అడ్డంకులు ఏంటి, అవన్నీ అంతర్గతంగా కానీ బాహ్యంగా కానీ జరిగేటువంటి విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడమే ఈ గుడ్ మేనేజ్మెంట్ యొక్క స్కిల్స్. Management and leadership skills are often used interchangeably as they both involve planning, decision making, problem solving, communication, delegation, and time management. ఈ మేనేజ్మెంట్ లీడర్షిప్ స్కిల్స్ అనేది ఒకదానికొకటి అంతర్గతంగా అనుబంధంగా ఉంటుందన్నమాట. అది ఏ విధంగా ఉంటుందంటే దాన్ని ఈ ప్లానింగ్ లో కావచ్చు, డిసిషన్ మేకింగ్ లో కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో కావచ్చు, కమ్యూనికేషన్ లో కానీ, డెలిగేషన్స్, సో టైం మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఈ మేనేజ్మెంట్ లీడర్షిప్ స్కిల్స్ అని కానీ ఒకదానికొకటి అంతర్గతంగా ఒకదానికొకటి ఇంటర్చేంజబుల్ గా ఉంటుంది. So good managers are almost always good leaders as well. అంతేకాకుండా ఒక గుడ్ మేనేజర్ అనేవాడు కూడా గుడ్ లీడర్ తో సమానంగా ఉంటుంది. In addition to leading, a critical role of manager is to also ensure that all parts of the organization are functioning cohesively. Without such integration, several issues can arise and failure is bound to happen. అంతేకాకుండా లీడింగ్ లో ఇంకో అదనంగా చూసినట్టయితే మేనేజర్ రోల్ అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది అన్ని విషయాలలో. సో అతను వితౌట్ ఇంటిగ్రేషన్, అతను మిగతా వాళ్ళతోటి సమైక్యంగా ఉండకపోవడము, సమైక్య తర్వాత సెవరల్ ఇష్యూస్ అతను ఎరైజ్ అయినప్పుడు వాటిని అటెండ్ కాకపోవడం ఉన్నట్టయితే అది ఫెయిల్యూర్ కిందగా వస్తుంది అనమాట. మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ క్రూషియల్ ఫర్ వేరియస్ పొజిషన్స్ అండ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ a company, from top leadership to intermediate supervisors to first level managers. ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రకమైన విధానాలు అవలంబిస్తారు. టాప్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక రకంగా, ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఒక రకంగా, ఈ విధంగా వాళ్ళ స్థాయిని బట్టి
ఒక స్కిల్స్ అనేది చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్. According to American social and organizational psychologist Robert Koch, the three basic types of management skills include. So, management skills గురించి అమెరికన్ సైకాలజిస్ట్ రాబర్ట్ ఏం చెప్పాడంటే దాంట్లో 3 రకాలైనటువంటి స్కిల్స్ అనేది మేనేజ్మెంట్ లో ఉంటుందండి. ఆ 3 ఏంటంటే నెంబర్ 1 టెక్నికల్ స్కిల్స్. Technical skills involve skills that give the managers the ability and the knowledge to use a variety of techniques to achieve their objectives. ఈ టెక్నికల్ స్కిల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక మేనేజర్ యొక్క సామర్థ్యంతో మరియు అతనిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని వాడుతూ టెక్నికల్ గా ఎక్స్పర్ట్స్ అవుతూ ఆ ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ ను అచీవ్ చేయడానికి ముందుకు వెళ్తుంటారు. These skills not only involve operating machines and software, production tools, and piece of equipment, but also the skills needed to boost sales, design different types of products and services, and market the services and the products. సో మేనేజ్మెంట్ యొక్క టెక్నికల్ స్కిల్స్ అనేది ఓన్లీ ఒక మెషిన్ సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు, సాఫ్ట్వేర్ సంబంధించిన కావచ్చు, ప్రొడక్షన్ ఉన్నటువంటి టూల్స్ మీద పరిజ్ఞానం కావచ్చు, ఎక్విప్మెంట్స్ మీద పరిజ్ఞానం కావచ్చు. ఇవే కాకుండా ఇంకా సేల్ ఒక వస్తువు ఒక ప్రోడక్ట్ ను ఎలా ఏ విధంగా బూస్ట్ చేయాలి సేల్స్ ని, ఆ వస్తువును ఎలా డిఫరెంట్ టైప్స్ లో ప్రోడక్ట్ ను ఎలా తయారు చేయాలి, డిజైన్ చేయాలి, ఏ విధమైనటువంటి సర్వీస్ సేవ ఇవ్వాలి, అది ఎలా మార్కెట్ చేయాలి, ఇవన్నీ కూడా అన్ని స్కిల్స్ అనేది తనలో ఉండాలన్నమాట. Second, conceptual skills. Coming to the conceptual skills, these involves the skills managers present in the terms of knowledge and ability for abstract thinking and formulating ideas. ఈ కాన్సెప్ట్ స్కిల్స్ అంటే ఏదేమైనా ఒక నాలెడ్జ్ కావచ్చు, ఏదైనా ఆలోచన విధానం నుంచి దాన్ని అబ్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఫార్ములేట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లేదే కాన్సెప్చువల్ స్కిల్స్, విధానపరమైనటువంటి విజ్ఞానం. ఒక రకంగా చెప్పాలంటే దట్ ఈస్ knowledgeable skills. The manager is able to see an entire concept, analyze and diagnose a problem and find creative solutions. So manager అనేవాడికి టోటల్ గా ఒక కాన్సెప్ట్ అనేది ఉండాలి, దాని మీద అనలైజ్ చేయగలిగి ఉండాలి, ఒక సమస్య వస్తే దాన్ని డయాగ్నోసిస్ చేయగలిగి ఉండాలి, అంతేకాకుండా ఆ సొల్యూషన్ ఒక క్రియేటివ్ సొల్యూషన్ అనేది కూడా తయారు చేసే విధంగా ఉండాలి. దిస్ హెల్ప్స్ ది మేనేజర్ టు ఎఫెక్టివ్లీ ప్రిడిక్ట్ hurdles their department or the business as a whole may face. Third one, human or interpersonal skills. This is very important. In this, the human or the interpersonal skills are the skills that present the manager's ability to interact, work, or relative effectively with people. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే మేనేజర్ అనేవాడికి ఇంటర్పర్సనల్ స్కిల్ ఉండాలి, అంటే ఒకరి మీద మంచి హ్యూమానిటీ ఉండాలి. అది కూడా మంచి విషయమే. ఒక వేరే విషయం చెప్తే దాన్ని విని
ఆ సమస్యను క్షుణ్ణంగా విని ఒక మానవతా దృక్పథంతో మనకి సహాయం చేసే విధంగా ఉండాలి, లేకుంటే దాని విషయ పరిజ్ఞానం అందించే విధంగా ఉండాలి. These skills enable the managers to make use of human potential in the company and motivate the employees for better results. సో ఇటువంటి స్కిల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక హ్యూమన్ పొటెన్షియాలిటీ అనేది కంపెనీలో డెవలప్ అవ్వడం వల్ల ఆ ఎంప్లాయీని మోటివేట్ చేయడం, బెస్ట్ రిజల్ట్ తీసుకురావడానికి ఒక దోహదంగా పనిచేస్తుంది. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. టెక్నికల్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కాన్సెప్చువల్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్. So examples of management skills. There is a wide range of skills that management should possess to run an organization effectively and efficiently. The following are 6 essential management skills that any manager ought to possess for them to perform their duties. Number 1, planning. Planning is a vital aspect within an organization. So planning అనేది ఒక విశాలమైన aspect అన్నమాట. Planning is one's ability to organize activities in line with set guidelines while still remaining within the limits of the available resources such as time, money, and labor. ఈ ప్లానింగ్ అనేది ఏంటంటే ఆర్గనైజేషన్ లో వన్ ఆఫ్ ది ఒక ఎబిలిటీ, సామర్థ్యం. అది ఏ విధంగా ఉంటుందంటే ఒక గైడ్ లైన్స్ లాగా పనిచేయడం. అంటే ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి, ఒక నియంత్రిత పద్ధతిలో ప్లానింగ్ ప్రకారం ఉన్నటువంటి రిసోర్స్ అవైలబుల్ రిసోర్స్ వాడుకుంటా ఒక టైంకి చేయడం, మనం అనుకున్న డబ్బులు ఉన్నంత అమౌంట్లో ఉన్న వర్కర్లతో. సో ప్రాపర్ ప్లానింగ్ తోటి ముందుకు వెళ్ళడం. It is also the process of formulating a set of actions or one or more strategies to pursue and achieve certain goals or objectives with the available resources. The planning process includes identifying and setting achievable goals, developing necessary strategies, and outlining the tasks and schedules on how to achieve the set goals. Without a good plan, little can be achieved. ఏదైనా గుడ్ ప్లాన్ లేకపోతే చిన్న చేయించగలం.
Next, coming to the communication, possessing great communication skills is crucial for a manager. మంచి కమ్యూనికేషన్ స్కిల్ అనేది కలిగి ఉండడం అనేది చాలా క్రూషియల్ మేనేజర్. It can determine how well information is shared throughout a team, ensuring that the group acts as a unified workforce. సో కమ్యూనికేషన్ అనేది ఎలా తెలుస్తుందంటే అతను షేర్ చేసిన విధానం, ఆ టీంకి తెలియజేసిన విధానం కావచ్చు, దాని అనుగుణంగా గ్రూప్ రియాక్షన్ కావచ్చు, అల్టిమేట్ గా వాళ్ళు వర్క్ చేసిన కోర్స్ కావచ్చు, ఇవన్నిటిని చూసినట్టయితే అతను ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉన్నాడు అనేదాన్ని తెలుసుకోవచ్చు. How well a manager communicates with the rest of his or team also determines how well outlined procedures can be followed, how well the tasks and activities can be completed, and thus how successful an organization will be. Communication involves the flow of information within the organization, whether formal or informal, verbal or written, vertical or horizontal, and it facilitates smooth functioning of the organization. సో కమ్యూనికేషన్ అనేది ఒక రకంగా ఉంటుంది ఆర్గనైజేషన్ లో. అది ఫార్మల్ గా కావచ్చు, అధికారికంగా కావచ్చు, ఇన్ఫార్మల్ అనధికారికంగా కావచ్చు, వెర్బల్ గా కావచ్చు, నోటి ద్వారా కావచ్చు, మాట ద్వారా, లేదంటే రిటర్న్ గా వ్రాతపూర్వకంగా కావచ్చు, వెర్టికల్ గా, హారిజెంటల్ గా, ఇలా ఒక్కొక్క రకంగా వాళ్ళు ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది కమ్యూనికేషన్ ఈ ఆర్గనైజేషన్. Clearly established communication channels in an organization allow the manager to collaborate with the team, prevent conflicts, and resolve issues as they arise. A manager with good communication skills can relate well with the employees and thus be able to achieve the company's set goals and objectives easily. Third one, decision making. Another vital management skill is decision making. నిర్ణయం తీసుకోవడం. Managers make numerous decisions, whether knowingly or not, and making decision is a key component in a manager's success. సో మేనేజర్లు అనేవాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటుంటారు అనమాట, నంబర్ ఆఫ్ డిసిషన్స్ తీసుకుంటారు. అది ఆ తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా కరెక్ట్ గా కాదా అనేది వాళ్ళకి తెలియదు. ఆ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒక కాంపోనెంట్ గా పనిచేస్తుంది సక్సెస్ కి, మేనేజర్ సక్సెస్ కి కాంపోనెంట్ గా పనిచేస్తుంది. మేకింగ్ ప్రాపర్ and right decisions results in the success of the organization, while poor or bad decisions may lead to
failure, or poor performance. సో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్గనైజేషన్లో సక్సెస్ఫుల్ డిసిషన్స్ తీసుకోవడం వల్ల ఆర్గనైజేషన్ సక్సెస్ అవుతుంది. ఒకవేళ బ్యాడ్ డిసిషన్ కానీ పూర్ డిసిషన్స్ కానీ తీసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం కూడా పూర్ పెర్ఫార్మెన్స్ గా జరుగుతుంది ఆర్గనైజేషన్ లో. For the organization to run effectively and smoothly, clear and right decisions should be made. A manager must be accountable for every decision that they make and also be willing to take responsibility for the result of their decisions. ఒక మేనేజర్ అనేవాడు నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా మంచి జరిగినా దానికి సంబంధించిన ఫలితాలు ఏదైనా కూడా దానికి ఖచ్చితంగా అతనే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఒక సంస్థ రన్ కావడం ఎఫెక్టివ్ గా స్మూత్ గా క్లియర్ గా పోవాలంటే క్లియర్ అయిన రైట్ డిసిషన్స్ అంటే తీసుకోవాలి. అలా కాకుండా ఏదన్నా తేడాలు వచ్చి సంస్థకి ఏదన్నా చెడు జరిగినా కూడా దాన్ని కూడా అతను రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాల్సింది. A good manager needs to possess great decision making skills as it often dictates his success in achieving organizational objectives. First one, delegation. Delegation is another key management skill. Delegation is the act of passing on work related tasks or authorities to other employees or subordinates. డెలిగేషన్ అనేది ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది కీ మేనేజ్మెంట్ స్కిల్. ఈ డెలిగేషన్ అనేది కొందరికి కొన్ని పవర్స్ కావచ్చు, కొన్ని టాస్క్ కావచ్చు, కొన్ని అధికారాలు కానీ వాళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ కోసము అప్పచెప్తారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ తీసుకున్నట్టయితే ఒక లెక్చరర్ ఏదైనా చేయడానికి ఏదైనా తప్పు చేసినట్టయితే దాన్ని యాక్షన్ తీసుకోవడానికి విత్ ఇన్ ద కాలేజ్ ప్రిన్సిపల్ పైన కమిషనర్ ఆ స్థాయి నుంచి కాకుండా చిన్న అతని పరిధిలో ఉన్నటువంటి వారికి పవర్స్ డెలిగేషన్ జరుగుతుంది. తన స్థాయిలో కొన్ని పవర్స్ డెలిగేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వర్క్ను తన దగ్గర పనిచేస్తున్న సబార్డినేట్స్ పట్ల కరెక్ట్గా పనిచేసుకోవడం అనేది. It involves the process of allowing tasks or those of employees to be reassigned or reallocated to other employees depending on current workload. A manager with good delegation skills is able to effectively and efficiently reassign tasks and give authority to the right employees. ఒక మేనేజర్ అనేవాడు ఒక డెలిగేషన్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చినట్టయితే, రీఅసైన్ చేసినట్టయితే కరెక్ట్ అయిన ఒక ఉద్యోగి రైట్ ఎంప్లాయీ, సో ఆ సంస్థ సక్సెస్ఫుల్ అవుతుంది. When delegation is carried out effectively, it helps facilitate quick and easy result. డెలిగేషన్ అనేది కరెక్ట్ గా జరిగినట్టయితే పవర్స్ ఏదైతే అసైన్ చేయడం జరుగుతున్న టాస్క్ అది ఖచ్చితంగా ఆ అప్పచెప్పిన వర్క్ కానీ చేయాల్సిన టార్గెట్ కానీ ఖచ్చితంగా త్వరగా కరెక్ట్ గా ఈజీగా తీయగలుగుతాం, సాధించగలుగుతాం.
Delegation helps the manager to avoid wastage of time, optimizes productivity, and ensures responsibilities and accountability on the part of employees. ఈ డెలిగేషన్ ఏమవుతుందంటే ఆ మేనేజర్ సంబంధించినటువంటి టైం అనేది వృధా కాదు, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఉత్పాదకత, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, అకౌంటబిలిటీ పెరుగుతుంది. ప్రతి ఒక్క ఎవరైతే వర్క్ అసైన్ చేస్తున్న డెలిగేషన్ ఆ ఎంప్లాయీస్ పట్ల ఇవన్నీ కూడా జరుగుతుంది, బాధ్యతయుతంగా వర్క్ చేయడం. Every manager must have good delegation abilities to achieve optimal results and accomplish the required productivity results. సో మేనేజర్ అనేవాడు మంచి గుడ్ డెలిగేషన్ ఎబిలిటీస్ కలిగినట్టయితే మంచి ఫలితాలను, ప్రొడక్టివిటీని ఖచ్చితంగా అనుకున్న విధంగా సాధించగలుగుతారు. Fifth one, problem solving. Problem solving is another essential skill. A good manager must have the ability to tackle and solve the frequent problems that can arise in a typical work day. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ది ప్రాముఖ్యమైనటువంటి స్కిల్. ఒక గుడ్ మేనేజర్, ఒక మంచి మేనేజర్ ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం రొటీన్గా ఫ్రీక్వెంట్గా అరైజ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో తెలుసుకొని ఆ టిపికల్ వర్క్లో ఆ ప్రాబ్లమ్ని అటెండ్ అవుతూ సాల్వ్ చేసేటువంటి స్కిల్స్ అనేది కలిగి ఉంది. అలా ఉన్నప్పుడే ఆ సంస్థ అనేది సక్సెస్ఫుల్గా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ identifying a certain problem or situation and then finding the best way to handle the problem and get the best solution. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ నాలెడ్జ్ ఉన్నవాడు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది, ఏ సిచ్యువేషన్లో జరుగుతుంది, దానికి ఎటువంటి పరిష్కారం తీసుకోవాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ ప్రాబ్లంకి మంచి మార్గాలు అనేది తెలుసుకొని లక్షణం కలిగి ఉంటుంది. It is the ability to sort things out even it is the ability to sort things out even when the prevailing conditions are not right, when it is clear that a manager has great problem solving skills. సో ఇటువంటి లక్షణాలు ఎవరైతే కరెక్ట్ టైంలో కలిగి ఉన్నట్టయితే, ఇటువంటి వాటి మీద క్లియర్గా అనుభవం కలిగి ఉన్నట్టయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నటువంటి మేనేజర్ చెప్పచ్చు. ఇట్ డిఫరెన్షియేట్స్ హిమ్ ఆర్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ద టీమ్ అండ్ గివ్స్ సబార్డినేట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్ మేనేజర్ స్కిల్స్. సో ఇటువంటి ఏదైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నటువంటి ఒక మేనేజర్ ఉండటం వల్ల తన కింద పనిచేస్తున్నటువంటి సబార్డినేట్స్ కి ఒక సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతుంది. అంటే మా బాస్ కరెక్ట్ చేయగలుగుతాడు అని చెప్పిందంటే కరెక్టే, మేము అవసరం కరెక్ట్ చేస్తున్నాం, ఒక కాన్ఫిడెన్స్ అనేది. Sixth one, motivating. The ability to motivate is another important skill in an organization. So motivation అనేది one of the మరొక important skill.
Motivation helps bring forth a desired behavior or response from the employees or certain stakeholders. There are numerous motivation tactics that managers can use, and choosing the right ones can depend on characteristics such as company and team culture, team responsibilities, and more. There are two primary types of motivation that a manager can use. There are intrinsic and extrinsic motivation. సో మోటివేషన్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఇంటర్నిసిక్ అనేది అంతర్గతం, ఎక్స్టర్నిక్స్ మోటివేషన్. So management skills are a collection of abilities that include things such as business planning, decision making, problem solving, communication, delegation, and time management. సో మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది సామర్థ్యాలన్నీ కూడా ఇందులో బిజినెస్ ప్లానింగ్ ఉంది, డిసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే స్కిల్స్ ఉంది, గుడ్ కమ్యూనికేషన్స్ కలిగి ఉంది, డెలిగేషన్స్ కలిగి ఉంది, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ కలిసినటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు గుడ్ మేనేజ్మెంట్ మేనేజర్ అనొచ్చు. దట్ ఈస్ అ గుడ్ మేనేజ్మెంట్. While different roles and organizations require the various skill sets, management skills help a professional stand out and excel no matter what their level. In top management, these skills are essential to run an organization well and achieve desired business objectives. So according to the Human, planning is the function that determines in advance what should be done. So హ్యూమన్ సిద్ధాంత ప్రకారం ప్లానింగ్ అనేది ఏంటంటే అడ్వాన్స్గా మనం ఏం చేయాలనే దాన్ని నిర్ణయించేదే ప్లానింగ్ అనేది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెలెక్టింగ్ ది ఎంటర్ప్రైజెస్ objectives, policies, programs, procedures, and other meaning of achieving these objectives. The following are 6 essential skills that managers need to have in order to manage employees effectively and efficiently to get the best from them. Number 1, good communication.
Having good communication skills is probably the most important skill of all for managers to have, unless you can properly communicate with those supervisors. The rest of the skills really won't matter. Second one, good organization. Probably the second most important skill that as a manager is the ability to organize. Need to be able to come up with a plan and then schedule, organize and follow it. This also involves understanding company process and rules as well as among individuals. Coming to the third point, team building. Good managers know how to keep their team intact. The well-being of team members, the well-being of team members does not benefit from having competition within the team. However, competition between teams can be very stimulating and healthy. Fourth one, leadership. It is not enough to just listen to the problems of co-workers. A good manager need to solve these problems and prove that he or she is committed to the goals of the team. It is also the manager's responsibility to define goals along with team members and then assign responsibility to various team members clearly. Fifth one, ability to deal with changes effectively. Many managers are thoroughly familiar with the entire working process. This allows them to do things in an almost automatic manner. A good manager is adaptable and flexible. Sixth one, domain knowledge. Good managers have a thorough understanding of the process he or she is managing, including the types of tasks that team members are performing and how they are working. Next, coming to the planning. What is planning? Meaning of planning. Planning is very important
for successfulness and the effective performance of an organization, not only for organization but also for individuals. సో ప్లానింగ్ అనేది ఒక మనిషికి ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే అది చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్లానింగ్ ఉంటే కరెక్ట్గా ఎఫెక్టివ్గా పెర్ఫార్మెన్స్ చేయగలుగుతాం. అది ఆర్గనైజేషన్ కావచ్చు, అది ఇండివిజువల్స్ కావచ్చు. కరెక్ట్ ప్లానింగ్ ఉంటే కరెక్ట్గా మనం ఎఫెక్టివ్గా సక్సెస్ఫుల్గా ఉంటాం. It is the most basic of all the managerial functions. It involves selecting missions and objectives and the actions to achieve them. సో ఈ ప్లానింగ్ అనేది అన్ని కూడా మేనేజర్ ఫంక్షన్స్, యాజమాన్యం నిర్వహించేటువంటి విభాగాలలో అదొక కార్యక్రమం. దీంట్లో మిషన్, ఆబ్జెక్టివ్స్ ఏంటి, దానికి సంబంధించిన యాక్షన్స్ ఎట్లా అచీవ్ చేయాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్ లో ఉన్నారు. సో therefore every organization gives a greater emphasis on planning. కాబట్టి ఈ ఏదైనా ఆర్గనైజేషన్ ఖచ్చితమైన ప్లానింగ్ ఉన్నట్టయితే అది సక్సెస్ఫుల్ అనేది ప్రతి ఒక్కరిని చెప్పచ్చు. Planning as a process involves the determination of future course of action, that is, why an action, what action, how to take action, and when to take action. These are related with different aspects of planning process. సో ప్లానింగ్ లో ఎటువంటి యాక్షన్ ఉండాలి, ఎందుకు తీసుకోవాలి, ఎటువంటి యాక్షన్, ఏ యాక్షన్ తీసుకోవాలి, ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి యాక్షన్. సో ఇవన్నీ ఒకదానికొకటి రిలేటెడ్ గా ఉంటుంది అన్నమాట ప్లానింగ్ లో. Thus, Terry has defined planning in terms of future course of action. Planning is the selection and the relating of facts, the making and using of assumptions regarding the future in the visualization and formalization of proposed activities believed necessary to achieve desired result. సో ప్లానింగ్ అనేది ఏంటంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది విజువలైజ్ చేసుకుంటూ దాన్ని ముందుకెళ్తూ అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించేదే ప్లానింగ్ అని తెలియని అతను చెప్పినాడు. ఒక్కొక్క డెఫినేషన్ సైంటిస్ట్. McFarland has defined planning as a concept of execution action that embodies the skills of anticipating, influencing, and controlling the nature and direction of change. సో ఫర్లాండ్ చెప్పినట్టు ఒక యాక్షన్, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ముందు ఏం జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూషన్ చేయాలి, అది తీసుకుంటే దాని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి నేచర్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్షన్, ఇవన్నీ కూడా ప్లానింగ్ లో ఉంటుంది. Peter Drucker defined as planning is the continuous process of making present entrepreneurial
missions systematically and with the best possible knowledge, their futurity, organizing systematically the efforts needed to carry out these missions and measuring the results of these missions against the expectations through organized systematic feedback. In the words of Lutz and Donald, planning is deciding in advance what to do, how to do it, when to do it, and who is to do it. Planning bridges the gap from where we are to here we want to go. Last one. According to the Heyman, planning is the function that determines in advance what should be done. It consists of selecting the enterprise objective policies, programs, procedures, and other means of achieving these objectives. So today we are closing this session. Thank you.